రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం, తెలంగాణ అమరులను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది. తెలంగాణ చరిత్ర అన్ని బట్టవాటి మాటలు. మిత్రులారా, ఈయన ఏమంటున్నాడు? అమరవీరులని అదేవిధంగా ఉద్యమకారులను అవమానించినట్టు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మాటలు. ఏదైతే గద్దార్ పాటలు పాడిండో పొడుస్తున్న పొద్దు మీద, ఆ పాట పాడినాకనే కదా తెలంగాణ ఊపందుకున్నది. గద్దరు ఇలా మామ ముఖ్యమంత్రి అయితే ప్రగతి భవన్ కల్వనీకి పోతే 3 గంటలు ఎర్ర టెండల బయట నిలబెట్టించి ఎనగొట్టించుడు కేసీఆర్ కల్వలే. అప్పుడు నీకు యాదరాలేదు ఆ ఉద్యమకారిని అవమానం చేసేటప్పుడు. మరి అదేవిధంగా విమలకను కూడా వీధికి నింపుడు పాటలు పాడడానికి. ఎట్లనైతే ముఖ్యమంత్రి కాగానే విమలక ఆఫీస్ మీద దాడులు చేపించి ఆమె మీద కేసులు పెట్టించిండు. అప్పుడు నీకు అవమానం యాదరాలే. ఇవాళ అధికారం కోల్పోతే